మనం ఏటీఎంకి వెళ్ళి డబ్బుని విత్డ్రా చేస్తున్న టైంలో సేవింగ్స్ అకౌంట్ కరెంట్ అకౌంట్ అని చెప్పి చూపిస్తుంది కదా. అసలు సేవింగ్స్ అకౌంట్కి కరెంట్ అకౌంట్కి తేడా ఏమిటి? ఈ సేవింగ్స్ అకౌంట్ పర్పస్ ఏమిటి? ఈ కరెంట్ అకౌంట్ పర్పస్ ఏమిటి? ఈ కరెంట్ అకౌంట్ని ఓపెన్ చేయడం వలన ఎన్ని రకాలైన అడ్వాంటేజెస్ ఉన్నాయి? అసలు ఓడి అంటే ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏమిటి? ఇవన్నీ నేనైతే ఈ వీడియోలో డిస్కస్ చేస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఫస్ట్ వన్, సేవింగ్స్ అకౌంట్ అనగా పొదుపు ఖాతా. మనందరికీ బ్యాంక్ అకౌంట్ ఉంది, అది సేవింగ్స్ అకౌంట్. అది సేవింగ్స్ అకౌంట్. సో ఈ బ్యాంక్ అకౌంట్లో మనం మన డబ్బుని డిపాజిట్ చేస్తాం, దాచుకుంటాం. సో అలా బ్యాంకులో మన డబ్బుని దాచినందుకు బ్యాంకు మనకైతే వడ్డీని ఇస్తూ ఉంటుంది. ఎంత? 2 to 7% డిపెండ్స్ అపాన్ బ్యాంక్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్యాంకు 4% ఆఫర్ చేస్తున్నట్లయితే ఇయర్కి 1 టైం మీ బ్యాంకు ఖాతాలో మీరు ఎంతైతే డబ్బుని మెయింటైన్ చేశారో దాని ప్రకారంగా లెక్కేసి ఆ డబ్బుని, ఆ వడ్డీని జమ చేస్తుంది మీ బ్యాంక్. ఈ ఖాతాని ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు, ఎటువంటి లిమిటేషన్ లేదు, వాళ్ళకి మాత్రమే అన్న లిమిటేషన్ లేదు. ఎవరైనా ఈ ఖాతాని ఓపెన్ చేసుకోవచ్చు. మన ఏజ్ 18 కన్నా ఎక్కువ ఉండాలి, ప్లస్ పాన్ కార్డ్ ఉండాలి, అంతే. ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లల పేరు మీద కూడా ఓపెన్ చేసుకోవచ్చు. బట్ మీరు కో అప్లికెంట్గా ఉండాలి, గార్డియన్గా ఉండాలన్నమాట. అర్థమైందా? ఈ ఖాతాని ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు. ఈ సేవింగ్స్ అకౌంట్లో చాలా టైప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్యూర్ సేవింగ్స్ అకౌంట్, అదేవిధంగా శాలరీ అకౌంట్ అండ్ జీరో బ్యాలెన్స్ అకౌంట్, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో మీరు ప్యూర్ సేవింగ్స్ ఖాతాని ఓపెన్ చేస్తే ఖచ్చితంగా మినిమం బ్యాలెన్స్ని మెయింటైన్ చేయాలి. అదే శాలరీ అకౌంట్ అయినా జీరో బ్యాలెన్స్ అకౌంట్ అయినా మనం మినిమం బ్యాలెన్స్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ప్యూర్ సేవింగ్స్ అకౌంట్ తీసుకున్నారు. అలాంటప్పుడు మీది ప్రభుత్వ బ్యాంక్ అయితే, ఎగ్జాంపుల్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే, మీరు మెయింటైన్ చేయాల్సిన బ్యాలెన్స్ తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ మీది విలేజ్లో ఈ ఖాతాని ఓపెన్ చేశారు. అలాంటప్పుడు 1000 మనమైతే మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయకపోతే ఛార్జెస్. అదేవిధంగా మీది టౌన్లో ఈ ఖాతాని ఓపెన్ చేశారు. అలాంటప్పుడు 2000 మినిమం బ్యాలెన్స్ మనమైతే మెయింటైన్ చేయాలి. అదే సిటీ అయితే 3000 మనమైతే మెయింటైన్ చేయాలి. ఇది ప్రభుత్వ బ్యాంక్స్కి. అదే ప్రైవేట్ బ్యాంక్స్కి అయితే ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ విలేజ్లో 10,000 మెయింటైన్ చేయాలి. అదే టౌన్స్లో 15,000 మెయింటైన్ చేయాలి. సిటీస్లో 20,000 మెయింటైన్ చేయాలి. ఆ విధంగా చెప్తారనమాట. సో మీరు ప్రతిరోజు 20,000 మెయింటైన్ చేయాల్సిందేనా? లేదు. దీన్ని ఏ విధంగా లెక్కేస్తారంటే MAB అంటే మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ 10 days 10,000 మెయింటైన్ చేశారు. నార్మల్గా 20,000 మెయింటైన్ చేయాలి, కానీ ఫస్ట్ 10 days 10,000 మాత్రమే అకౌంట్లో మెయింటైన్ చేశారు. రిమైనింగ్ 20 days ఏకంగా 40,000 మెయింటైన్ చేశారు. అలాంటప్పుడు 10,000 ఇంటూ 10 days కదా, ఎంత? 1,00,000. అదేవిధంగా 40,000 ఇంటూ 20 days ఎంత? 8 lakhs. టోటల్ 9 lakhs. సో 9 lakhs డివైడెడ్ బై 30 days ఎంత? 30,000. మీరు 30,000 మెయింటైన్ చేసినట్లు ఆ మంత్. నార్మల్గా 20,000 మెయింటైన్ చేయాలి, ఎక్కువే మెయింటైన్ చేశారు. సో నో ఛార్జెస్. అదే జీరో బ్యాలెన్స్ అకౌంట్ తీసుకున్నా, శాలరీ అకౌంట్ తీసుకున్నా ఈ విధంగా మినిమం బ్యాలెన్స్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వన్, లిమిట్. సేవింగ్స్ అకౌంట్కి లిమిట్ ఉందా? ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను వ్యాపారాన్ని చేస్తూ ఉన్నా, నేను సేవింగ్స్ అకౌంట్తో ప్రతిరోజు ఒక 20 ఆ విధంగా ట్రాన్సాక్షన్స్ చేస్తా అంటే అవ్వదు. రోజుకి 20 అంటే నెలకి 600 అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఫోన్పేలో వేరే వాళ్ళకి 1,00,000 పంపండి, 1,00,000 పంపి మళ్ళీ పంపడానికి ట్రై చేయండి, అవుతుందా? అవ్వదు. లిమిట్. సో ఈ విధంగా వ్యాపారాన్ని చేస్తా, నేను ప్రతిరోజు ఎక్కువగా ట్రాన్సాక్షన్స్ జరుపుతా అనుకున్నట్లయితే మీరు తీసుకోవాల్సింది కరెంట్ అకౌంట్.
ఎందుకంటే ఈ కరెంట్ అకౌంట్లో ఎటువంటి లిమిట్ లేదు. ఎన్ని ట్రాన్సాక్షన్స్ కావాలంటే అన్నీ మీరైతే జరపవచ్చు, ఎటువంటి లిమిట్ లేదు. నెలకి 600 ఏంటి 1000 ట్రాన్సాక్షన్స్ జరుపుకోండి. సో ఇది ఓన్లీ ఫర్ ఎవరైతే వ్యాపారాన్ని లేకపోతే ఎవరైతే కంపెనీని మెయింటైన్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇస్తాయి బ్యాంక్స్. క్లియర్? మనం ఇక్కడ కూడా మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. ఎంత? 20,000 to 75,000. అంత మినిమం బ్యాలెన్స్ మనమైతే మెయింటైన్ చేయాలి. ప్రతి ఛార్జ్ ఉంటుంది. సేవింగ్స్ అకౌంట్కి ఎటువంటి ఛార్జెస్ ఉంటాయో దీనికి కూడా అన్ని ఛార్జెస్ ఉంటాయి, కానీ ఇక్కడ వడ్డీ రాదు. సేవింగ్స్ అకౌంట్లో బ్యాంకు మనకైతే వడ్డీని ఇస్తూ ఉంటుంది, కానీ ఇక్కడ ఎటువంటి వడ్డీ రాదు. క్లియర్? కానీ ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఓడి అనగా ఓవర్ డ్రాఫ్ట్. అంటే ఏంటి? మన సిచ్యువేషన్, మన కంపెనీ, మన ప్రాఫిట్స్ అన్నీ చూసి బ్యాంకు మనకైతే ఓడి ఇస్తుంది. లిమిట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి లిమిట్ 5 lakh ఇచ్చింది అనుకుందాం. 5 lakh ఇచ్చింది, కానీ మనకి కావాల్సింది 1,00,000. మనం 1,00,000ని యూజ్ చేసుకుంటాం, 1,00,000కి మాత్రమే వడ్డీ కడతాం. అర్థమైందా? పర్సనల్ లోన్ ఎలాగా? బ్యాంకు మనకి 5 lakh లోన్ శాంక్షన్ చేసి 5 lakh మన బ్యాంక్ అకౌంట్లో వేస్తుంది. ఈ 5 lakh పైన మనమైతే వడ్డీ కట్టాలి, ఎంత వాడినా వాడకపోయినా. టోటల్ డబ్బుకి మనమైతే వడ్డీ కట్టాలి, టోటల్ డబ్బుకి మనమైతే ఈఎంఐ కట్టాలి. కానీ ఓడి అలా కాదు. ఎంత వాడితే అంతకి మాత్రమే వడ్డీ, అంతకి మాత్రమే ఈఎంఐ కట్టాలి. అర్థమైందా? క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ మీకు 6 lakhs కావాలి, మీ బిజినెస్కి ఏదో కొంటున్నారు, 6 lakhs కావాలి, కానీ బ్యాంక్ అకౌంట్లో కరెంట్ అకౌంట్లో 5 lakhs మాత్రమే ఉన్నాయి, 1,00,000 తక్కువైంది. ఆల్రెడీ మీకు లిమిట్ 5 lakh ఇచ్చింది బ్యాంకు. అలాంటప్పుడు మీరు డైరెక్ట్గా ఆ కార్డుతో పేమెంట్ చేసుకోవచ్చు. 5 lakhs ఉన్నాయి, కానీ ఇంకొక 1,00,000 ఓడి నుంచి వస్తుంది. అర్థమైందా? ఓడి లిమిట్ 5 lakh కదా, ఆ 5 lakh నుండి 1,00,000 ఈ కరెంట్ అకౌంట్కి యాడ్ అవుతుంది. 1,00,000 తక్కువ ఉన్నా కూడా పేమెంట్ జరుగుతుంది. ఎందుకు? ఓడి నుండి ఈ 1,00,000 వచ్చింది. అర్థమైందా? సో 6 lakhకి పేమెంట్ అయిపోతుంది. సో మీరు 1,00,000కి మాత్రమే వడ్డీ కట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్రతి బ్యాంకు మనకైతే కరెంట్ అకౌంట్ని మెయింటైన్ చేస్తున్నట్లయితే ఈ విధంగా ఓడి ఫెసిలిటీ ఇస్తుంది. వడ్డీ రేట్లు 9%, 10, 11 ఆ విధంగా ఉంటుందన్నమాట. మనం 1,00,000 యూజ్ చేసాం కాబట్టి 1,00,000కి మాత్రమే వడ్డీ కట్టాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతుంటుంది. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, అర్థమైంది కదా, మనం నార్మల్గా యూజ్ చేయాలంటే సేవింగ్స్ అకౌంట్, వ్యాపారాన్ని చేస్తున్నట్లయితే కరెంట్ అకౌంట్. ఎందుకంటే కరెంట్ అకౌంట్లో ఎటువంటి లిమిట్ ఉండదు, ఎంత కావాలంటే అంత ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఓడి ఫెసిలిటీ కూడా ఇస్తుంది బ్యాంక్. సో మనకి డబ్బు లేకపోతే ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు, చాలా వడ్డీ ఆదా అవుతుంది. ఎందుకంటే ఎంత వాడతామో అంతకి మాత్రమే కడతాం కాబట్టి మనకి డబ్బు కూడా చాలా ఎక్కువగా ఆదా అవుతుంది. మీరు కనుక వ్యాపారాన్ని చేస్తున్నట్లయితే సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్ రెండూ వాడండి. ఈ సేవింగ్స్ అకౌంట్ మీది పర్సనల్, కానీ వ్యాపారానికి ఏదైతే ట్రాన్సాక్షన్ చేస్తున్నారో దానికి ఈ కరెంట్ అకౌంట్ని యూజ్ చేసుకోండి. రెండూ కలపకండి, కలిపితే కన్ఫ్యూజన్. సో ఓన్లీ వ్యాపారానికి కరెంట్ అకౌంట్ని యూజ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు ఈ వీడియోని చూస్తే దయచేసి కామెంట్లో చెప్పండి. సో మరింత సమాచారం కోసం ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీడమ్ యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే 1000 కన్నా ఎక్కువే కోర్సెస్ ఉన్నాయి. ప్రతి ఒక్క దానిపైన కోర్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్ కోర్స్, స్టాక్ మార్కెట్ కోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఆ వ్యాపారంలో ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళు మనకి A to Z నేర్పిస్తారనమాట. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీడమ్ యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.